ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా చాలా భీకరంగా 19 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలపై ఆ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ భారత్ దౌత్య వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అండ్ భారత్ ఇప్పుడు బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలో ఉంది కాబట్టి మోదీ దౌత్యానికి ఇది అగ్ని పరీక్షగా చెప్పుకోవాలి. ఎస్ అండి, ఇప్పుడు ఇండియా ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ప్రపంచంలోనే ఒక అతి శక్తివంతమైన గ్రూప్ ఏదంటే బ్రిక్స్. అక్కడ G7 ఎలా ఉంటుందో ఇక్కడ G20 ఎలా ఉంటుందో ఇక్కడ బ్రిక్స్ అనమాట. ఈ బ్రిక్స్కి భారతదేశం జనవరి 1 నుండి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుంది. అంటే బ్రిక్స్ చాలా కీలక పాత్ర పోషించాలి యుద్ధంలో. ఎందుకంటే భారతదేశానికే కాదండి, బ్రిక్స్ దేశాలు ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన కొన్ని దేశాలైన UAE, సౌదీ అరేబియా, ఇరాన్లు ఈ మూడు కూడా ప్రత్యక్షంగా బ్రిక్స్ దేశ మెంబర్స్. ఇటు రెండు శత్రు దేశాల్లో UAE, సౌదీ అరేబియా, ఇటు ఇరాన్ బ్రిక్స్ మెంబర్స్. 11 సభ్య దేశాల్లో ఈ 3 దేశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒక రష్యా, చైనాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి, అవి కూడా బ్రిక్స్ మెంబర్సే. కాబట్టి ఇండియన్ MEA ఏం చెప్తుంది, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చెప్పింది, ఈ బ్రిక్స్ దేశాల తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరడం లేదు. ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో విడిపోయి ఉన్నారు బ్రిక్స్ దేశాలు. కాబట్టి ఇటు రష్యా, చైనా ఇరాన్కి సపోర్టు, ఇరాన్ రష్యా, చైనాకి ఎగినెస్ట్గా ఈ UAE, సౌదీ అరేబియాలో అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని ఒక పరిస్థితి ఉంది అనేది ఇండియా చెప్తుంది. కానీ ఒక బ్రిక్స్ అధ్యక్షురాలుగా ఇండియా చాలా కీలక పాత్ర పోషించాలి. ఇండియా ఒకదానికే కాదండి, ఇండియా ఇప్పుడు గ్యాస్ సరఫరాని, పెట్రోల్, ఆయిల్ సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఉన్న 90 లక్షల మంది భద్రత, ఇండియా సరౌండింగ్లో ఒక యుద్ధం కొనసాగడం ఇండియాకి మంచిది కాదు. ఇండియా ట్రేడ్ ఎఫెక్ట్, ప్రపంచ శాంతికి విఘాతం ఉంది. ఈ టైంలో ఇండియా ఇండివిజువల్గా తనకు తాను కూడా ఈ యుద్ధంలో పాత్ర ఉంటుంది. కానీ ఒక బ్రిక్స్ దేశ అధ్యక్షురాలుగా ఈ సంవత్సరం 2020 సంవత్సరం చాలా కీలక పాత్ర పోషించాలి. అంటే యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేయాలి. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇటు ఇరాన్ ఆగేలే లేదు, ఈ గ్రూప్ ఆగేలేదు, US ప్రెసిడెంట్కి ఎవరు చెప్పినా ఆయన వినడం. కాబట్టి యుద్ధం ఆగేలే లేదు. ఒకవేళ బ్రిక్స్ మెంబర్స్కి ఎక్కువగా ఉండే చైనా, రష్యా, ఇటు ఇరాన్ వైపు ఎక్కువ మాట్లాడితే ఇటువైపు ప్రాబ్లం. భారతీయులు ఎక్కువ ఉన్నారు, అమెరికాతో మనకు ట్రేడ్ డీల్ ఉంది, వెస్టర్న్ కంట్రీస్ ఇంపార్టెంట్, మన మల్టీ అలైన్మెంట్ దెబ్బతింటది, లేదా అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉండాలనేది. అందువల్ల ఈ పక్షంతో మాట్లాడినా ఈ పక్షంతో మాట్లాడినా ప్రాబ్లమే. కాబట్టి ఇది మోడీకి ఒక అగ్ని పరీక్ష. మోడీ దౌత్య విధానానికి, మోడీ ప్రభుత్వ బ్రిక్స్ విధానానికి ఒక అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. కాబట్టి మిగిలిన అంతర్జాతీయ శక్తులతో అయినా యూరోపియన్ కంట్రీస్, రష్యా, చైనా ఏవైతే మీడియేషన్ కోరుకుంటున్నాయో మధ్యవర్తిత్వం, ఇండియా కూడా అందరిలాగా మధ్యవర్తిత్వంలో ఉండాలి. కానీ ఎక్కువ అనడానికి లేదు. ఎందుకంటే ఇరాన్ మనకు ఆమోదిస్తేనే హార్మూజ్ స్ట్రైట్ ద్వారా గ్యాస్ ఇది వస్తుంది. కాబట్టి ఇరాన్ అనేది ఆయిల్ భద్రతకి, తర్వాత రష్యా, చైనాలతో మన సంబంధాలని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పక్కన చూస్తే 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అమెరికాతో ట్రేడ్ ఉంచుకోవాలి, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ ఉంచుకోవాలి, ఇజ్రాయెల్తో మన డిఫెన్స్ రిలేషన్లు కాపాడుకోవాలి. కాబట్టి ఈ పక్షం ఇంపార్టెంటే, ఈ పక్షం ఇంపార్టెంటే. ఇక్కడ ప్రయోజనాలు ఉన్నాయి, ఇక్కడ ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరిని దూరం చేసుకోవడానికి లేదు. అదే టైంలో భారతీయ భద్రతకి ముప్పు రాకూడదు. ఎందుకంటే ఇస్లామిక్ టెర్రరిజం పిచ్చిమీరింది అనుకోండి ఇరాన్ వైపు, ఎలా ఇస్లామిక్ టెర్రరిజం మన వైపు మీద కూడా వస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో భద్రత, ఇండియన్ ఓషన్లో భద్రత కావాలి. సో ఇంతటి విపత్కర పరిస్థితిని యుద్ధం క్రియేట్ చేసింది. కాబట్టి ఒక బ్రిక్స్ అధ్యక్షురాలుగా, ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్గా ఇండియా ఇప్పుడు చాలా కీలక పాత్ర వహించాలి. ఈ కీలక పాత్ర వహించాలంటే యుద్ధం ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యుద్ధాన్ని ఆపడానికే భారతదేశం ప్రయత్నం చేయాలి. కాబట్టి 2 గ్రూపులతో మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా శాంతికి ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి పుష్ చేయాలి. ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ వరకే, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్, ఆగస్టులో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈవెన్ నవంబర్, డిసెంబర్కైనా ఈ బ్రిక్స్ సమ్మిట్ పెట్టవలసిందే. మరి ఈ లోపు యుద్ధం ఆపకపోతే మాత్రం అసలు బ్రిక్స్ సమ్మిట్ జరిగిద్దో లేదో కూడా ఈ సంవత్సరం చెప్పలేదు.